దేశంలోని రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్ పంటల సాగుకు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు ఐఎండీ ప్రకటన చేసింది. గడిచిన 2 రోజుల నుంచి కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు బలంగా వీయటం, అవి కూడా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో సుమారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుండటంతో కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని ఐఎండీ ప్రకటించింది. సాధారణ తేదీ కంటే 2 రోజులు ముందుగానే ఈ ఏడాది రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. కేరళతో పాటు ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాలకు, అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలకు, మాల్దీవులు, కొమరిన్లో మిగిలిన భాగాలకు, తమిళనాడులో కొంతమేర, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించేందుకు రెమల్ తీవ్ర తుఫాన్ దోహదపడుతుంది. జూన్ 5వ తేదీ కల్లా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు 7 రోజులు ముందుగానే వచ్చాయని వాతావరణ నిపుణులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళను, ఈశాన్య రాష్ట్రాలను ఒకేసారి తాకడం చాలా అరుదు. సాధారణంగా కేరళలోకి జూన్ 1న, ఈశాన్య రాష్ట్రాల్లోకి జూన్ 5న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. 2017లో మొరా తుఫాన్ వల్ల కేరళను, ఈశాన్య రాష్ట్రాలను రుతుపవనాలు ఒకే రోజు తాకాయి. రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలో పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో పడమర గాలులు మరింతగా బలపడితే 3 నుంచి 4 రోజుల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఒకవేళ తమిళనాడు, కర్ణాటక వరకు వచ్చిన తర్వాత నెమ్మదిస్తే మాత్రం మరికొద్ది సమయం పడుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో గత ఏడాది జూన్ 8న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆ తర్వాత దేశంలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించిన సరైన వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలలను నైరుతి రుతుపవనాల సీజన్ గా పరిగణిస్తారు. ఏడాదిలో కురిసే వర్షంలో 70% ఈ సీజన్లోనే కురుస్తుంది. అయితే 2024లో సీజన్ దీర్ఘకాల సగటులో 106% వర్షం కురుస్తుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు నాటికి లానినా ఏర్పడుతుందని అంచనాల నేపథ్యంలో దేశంలో రుతుపవనాలు 2వ భాగంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.